ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే అప్పుడప్పుడు మనకు తెలియకుండా లైక్ దిస్ మనం వాట్సాప్ అయితే కంపల్సరీగా డైలీ యూజ్ అనేది చేస్తుంటాం కదా. అప్పుడప్పుడు మనకు తెలియకుండా మన యొక్క మొబైల్ పోయిందనుకోండి, అలాంటప్పుడు మనకు సంబంధించిన వాట్సాప్ యొక్క డేటా మనకు రిబ్యాక్ అవుతుందా అంటే మనకు 100% కాదనమాట. లైక్ దిస్ మీ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా వాట్సాప్ డేట్ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు రిమైనింగ్ ప్రతి ఒక్క చాట్స్ మీకు రిబ్యాక్ వస్తాయా? లైక్ దిస్ మీరు మాట్లాడుకున్నవి కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, లైక్ దిస్ మీకు సంబంధించిన చాట్ హిస్టరీ కావచ్చు, ప్రతి ఒక్కటి మనకు దొరుకుతుందా అంటే మళ్ళీ జీవితంలో దొరకదనమాట. అలాంటప్పుడు ఈ వీడియోలో మీ యొక్క వాట్సాప్ డేటాని ఏ విధంగా మనం బ్యాకప్ తీసుకోవచ్చు, మళ్ళీ ఇన్ కేస్ మొబైలే పోయింది లేదనుకుంటే మొబైల్ మనం రీస్టోర్ చేసినప్పుడు ఇలాంటి బ్యాకప్ తీసుకోకుండా చేసామనుకోండి, అలాంటప్పుడు ప్రతి ఒక్క చార్ట్స్ మనకు రీబ్యాక్ రావు. కాబట్టి వాటన్నిటిని మనం ఎక్కడి నుంచి రీబ్యాక్ తెచ్చుకోవచ్చు ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు నేను ప్రతి ఒక్క డేటాని లైక్ దిస్ మీ ముందటే ఇక్కడ నుంచి డేట్ అయితే చేస్తున్నాం చూసుకోవచ్చు. డేట్ హిస్టరీ కావచ్చు, ప్రతి ఒక్కటి లైక్ దిస్ ఇక్కడ ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ పోయినా సరే ఇదే పని అయితే జరుగుతుంది కదా. లైక్ దిస్ లేదనుకుంటే మీరే మీ యొక్క మొబైల్ని రీస్టోర్ కొట్టేసినా ఇదే పని అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నేను ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి డేట్ చార్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి నేను డేట్ అయితే చేస్తున్నాను లైవ్లో మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ వేస్ట్ అని నేను చెప్పట్లేదు. బై మిస్టేక్లో మీ యొక్క డేటా ఇలా మీకు డేట్ అయిపోయింది అనుకోండి, వాటిని రికవర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అది వాట్సాప్లో కావచ్చు, దేంట్లోనైనా సరే. ఇక్కడ చూసుకోవచ్చు నేను ప్రతి ఒక్కటి నేను లైక్ దిస్ ఇక్కడ నుంచి మీరు మాట్లాడుకునే రీసెంట్ కావచ్చు, ప్రతి ఒక్కటి నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి కాల్ సెక్షన్లో కూడా మీకు చూసాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ప్రతి ఒక్కటి నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా ఇక్కడ నుంచి డేట్ అనేది చేస్తున్నాను లైవ్లో చూసుకోవచ్చు. కొన్నిటిని మాత్రం కాదు, అన్నిటినీ ఇక్కడ చూసుకోవచ్చు లైవ్లోనే నేను చేస్తున్నాను. వీటన్నిటిని మళ్ళీ మీకు రికవర్ కూడా చేసేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఈ చార్ట్స్ అయితే ఓవరాల్గా కాల్స్ అని నేను డేట్ చేయడం జరిగింది. దొప్పాడుగా ఇవన్నీ డేట్ చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది, కాబట్టి నేను డేట్ ఏ విధంగా రికవర్ చేసుకోవాలో చూపిస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క వాట్సాప్లో పైన మీకు 3 డాట్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. మీరు ఓపెన్ చేయగానే సింపుల్గా దీనిపై క్లిక్ అయితే చేసుకొని ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు చాట్ సెక్షన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు చాట్ బ్యాకప్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ప్రజెంట్ మీ యొక్క మొబైల్లో ఏదైతే మెయిల్ ఐడి యూజ్ చేస్తారో ఆ మెయిల్ ఐడి మీకు కంపల్సరీగా గుర్తుండాలి. ఎందుకంటే మనకు ఫ్యూచర్లో ఏదైనా బ్యాకప్ తీసుకోవాలనుకున్నా ఏం చేయాలన్నా అలాంటప్పుడు మీరు చూస్ అకౌంట్ మనం ఇక్కడే చేసుకొని ఇక్కడ నుంచి మీరు యూజ్ చేసే అకౌంట్ని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. దీంతో పాటుగా మీకు బ్యాకప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఇది నెవర్లో ఉంటుంది. అది మీరు 1 మంత్ పెట్టుకోవచ్చు, వీక్లీ పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇంక్లూడ్ వీడియోస్ కావాలి, ఇంక్లూడ్ మనకు మొబైల్ డేటాని అంటే మొబైల్ నెట్వర్క్ డేటాని యూజ్ చేసుకొని ఈ బ్యాకప్ తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ నుంచి మీరు బ్యాకప్ అయితే కొట్టేయండి. నేను ఇప్పుడు రీసెంట్గా బ్యాకప్ అయితే తీసుకోవడం జరిగింది. మళ్ళీ బ్యాకప్ నేను తీసుకోవడం లేదు, ఇప్పుడే తీసుకున్నాను కాబట్టి 285 MB నాకు బ్యాకప్ అయితే తీసుకోవడం జరిగింది. అలాంటప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ వాట్సాప్ని ఇక్కడ నుంచి మీ ముందటనే అన్ఇన్స్టాల్ అయితే కొట్టేస్తాను లైవ్లో. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా బై మిస్టేక్లో డేట్ అయిపోయింది అనుకోండి. అలాంటప్పుడు మళ్ళీ మనకు వాట్సాప్ కావాలి, అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి నేను వాట్సాప్ని మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాను మీ ముందటని. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇన్స్టాల్ క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది. ఆటోమేటిక్గా ప్రజెంట్ అయితే నాకు వాట్సాప్ అయితే ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను ఎన్నైతే చార్ట్స్ అన్నింటినీ డేట్ చేశానో కాల్ డేటా కావచ్చు, చాట్ డేటా కావచ్చు, ఇంక్లూడింగ్ వీడియోస్తో పాటు అన్నీ ఆటోమేటిక్గా మళ్ళీ మనం రీబ్యాక్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. నేను లైవ్లో మీకు ప్రూఫ్ అయితే కూడా చూపిస్తాను. మీ ఇన్ కేస్ బై మిస్టేక్లో మీ యొక్క డేటా పోయిందనుకోండి, అలాంటప్పుడు ఏ విధంగా తెచ్చుకోవాలో మాత్రమే చెప్తున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. జస్ట్ మీరు మీ యొక్క మొబైల్ పోయినా సరే, ఎవరు దొంగలు కొట్టేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, మళ్ళీ మీకు సంబంధించిన ప్రతి ఒక్క డేటాని మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు వాట్సాప్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సింపుల్గా నేను ఇక్కడ నుంచి ఓపెన్ అయితే చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇక్కడ నుంచి మీరు ఏ మాత్రం మిస్టేక్ చేయదు. నేను చెప్పే స్టెప్స్ని మాత్రమే ఫాలో అవ్వండి. సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రి చేసి ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ చూసుకో
చూసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ గా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ అయితే చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేయగానే ఇంకొక ఆప్షన్ అయితే ఇక్కడనే వస్తుంది. మీరు ఏ మాత్రం కంగారు పడకుండా కొంచెం జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది అనమాట. సింపుల్ గా నేను డైరెక్ట్ గా వెరిఫై ఎనీవే కంటిన్యూ నేను కాల్ వచ్చినా మనకు లైక్ దిస్ మెసేజ్ వచ్చినా ఇక్కడ నుంచి వెరిఫై అయ్యేటట్టుగా నేను ఆల్ పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు నాకు ఒక కోడ్ వస్తుంది ఆటోమేటిక్గా. ఆ కోడ్తో ఆటోమేటిక్గా అది వెరిఫై కూడా కావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఒక ఓటీపీ వచ్చిన తర్వాత డైరెక్ట్ మనకు ఇక్కడ నుంచి కంటిన్యూ ఆప్షన్ అయితే కొట్టమంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడే మనకు మెయిన్ పాయింట్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్ గా మీరు ప్రతి ఒక్క పర్మిషన్ ని గ్రాండ్ అలో చేసుకున్న తర్వాత లుకింగ్ ఫర్ బ్యాకప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడే మనకు మెయిన్ సోర్స్ అయితే ఉంటుంది. లేదనుకుంటే ప్రతి ఒక్క డేటా ఆటోమేటిక్గా డేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా వెయిట్ చేసి మరి బ్యాకప్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది మన యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇది ఎంతసేపు పడుతుంది అనేది. ఎందుకంటే కొన్ని ఏరియాస్ లో మనకు లో డేటా వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు కొంచెం టైం అయితే పట్టచ్చు. మీరు కంగారు పడద్దు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మనకు రీస్టోర్ అయితే చేసుకోమంటుంది బ్యాకప్ ని. జస్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ రీస్టోర్ చేసుకోవడమే. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రిపేరింగ్ అయితే అవుతుంది అనమాట. కాకపోతే ఇంటర్నెట్ యొక్క స్పీడ్ మనకు ఎంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్ గా మనకు బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్యాకప్ అయితే కంప్లీట్ రీస్టోర్ కావడం జరిగింది. సింపుల్ గా మీకు నెక్స్ట్ పైన క్లిక్ అయితే చేయమంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు సంబంధించిన పేరు అయితే పెట్టుకోండి. డ్రాఫ్టర్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏదైనా పాస్ కీస్ ఉంటే వాటి మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేయచ్చు. డైరెక్ట్ ఇప్పుడు చూసుకోవచ్చు డైరెక్ట్ మనకు వాట్సాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. డైరెక్ట్ మీరు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా చూసుకోవచ్చు. ఇంతకుముందు నేను డేట్ చేసిన ప్రతి ఒక్క చార్ట్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా ఇంక్లూడింగ్ కాల్స్తో సహా ఆటోమేటిక్గా మనకు రీబ్యాక్ అయితే రావడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు లైవ్లో నేను డెలిట్ చేయడం జరిగింది, బ్యాకప్ చేసి మళ్ళీ రికవర్ చేసి కూడా మీకు చూపించడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అమేజింగ్ ట్రిక్ అనమాట. మీకు సంబంధించిన ఫొటోస్ కావచ్చు ప్రతి ఒక్కటి ఏ మాత్రం మిస్ అవ్వకుండా లైక్ దిస్ వీడియోస్తో సహా ఆటోమేటిక్గా విత్ చార్ట్తో సహా ఆటోమేటిక్గా మీకు బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు కొన్నిసార్లు వైఫై మీడియా ఏదైనా మీడియా ఫైల్స్ లాంగ్ ఫైల్స్ ఉంటే మనకు వైఫైని కనెక్ట్ చేయమంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. అంతేగాని మన యొక్క మొబైల్ డేటాతోనే అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా ఇంతకుముందు జమానాలో డేట్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఆటోమేటిక్గా మనకి ఇక్కడనే వచ్చేస్తుంది అనమాట. ఈ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట వాట్సాప్ది. మీరు ఆటోమేటిక్గా మీరు డైరెక్ట్ బై మిస్టేక్లో మీ యొక్క మొబైల్లో వాట్సాప్ డేట్ అయిపోయినా మీ యొక్క మొబైల్ పోయినా ఏం పోయినా మీరు ఈజీగా ఇలా ఒకే ఒక్క క్లిక్తో మీరు బ్యాకప్ అయితే తీసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీళ్ళతో మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.